నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కడికి వచ్చాను, హాలిడేస్కి మా పిల్లలతో కలిసి ఎక్కడికి వచ్చాను ఏంటనేది వీడియోలో చూడండి. అలాగే మా డాడీ బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఎలా చేసుకున్నారో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం, బాయ్. హైదరాబాద్ వెళ్ళామండి. నైట్ అంగో బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. అదే మీకు చూపిస్తున్న వీడియో అది. నేను మా పిల్లలు మా మమ్మీ డాడీ ఎలక్షన్ గురించి వచ్చారండి ఓటు వేయడానికి. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం. తర్వాత అక్కడ దిగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆ రోజు ఫ్రైడే కదా మేము ఎన్వి తింటాం, మా మమ్మీ ఒకళ్ళే తినరు. సో బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పి ప్రాసెస్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇలా వేస్తాను సింపుల్గా. ఆనియన్స్ కట్ చేసుకుని అందులో సాల్ట్, కారం, పసుపు కొద్దిగా వేస్తాను. ఎగ్స్ బీట్ చేసేసాను బాగాని. వేసుకున్న వాళ్ళు క్యారెట్ తురుము, టమాటో కూడా వేసుకుంటారు. నేనైతే అవి వేయలే, సింపుల్గా వేసేసాను. సో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం బీట్ చేసిన ఎగ్ని వేసి దానిపైన బ్రెడ్ని పెడతానండి. బ్రెడ్ని పెట్టి బాగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి దానిపైన గీ అప్లై చేస్తాను. నేను ఇది సింపుల్గా ఇలానే చేస్తానండి, ఎప్పుడు చేసిన బ్రెడ్ ఆమ్లెట్ అయితేని. చూస్తారు కదా, అలాగే అప్లై చేసి దాన్ని టర్న్ చేస్తాను. అంతేనండి. దాన్ని మళ్ళా కింద ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, దాన్ని అలా కట్ చేసి ఫోల్డ్ చేస్తాను. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది. దాన్ని మనం టమాటో కెచప్తో అలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. పెద్ద టైం పట్టదు. మా కిచెన్కి స్మైలీ వేయాలంటండి టమాటో కెచప్తో, సో అందుకని అలా వేసాను. మా డాడీ బర్త్డే అండి, May 17th. సింపుల్గా అలా కేక్ కట్ చేయించి అలా ప్రజెంట్ చేసాను చిన్నగా గిఫ్ట్ అయితేని. మా చిన్నవాడు అస్సలు ఉండట్లేదండి, చాలా అలరి చేస్తున్నాడు. సో నేను, మా మమ్మీ, మా చెల్లి, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి అలా స్పెండ్ చేస్తాం. అలాగే ఆ రోజు మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు కూడా మ్యారేజ్ డే అండి, వాళ్ళు కూడా విష్ చేయండి. వీడియో కదండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఏంటో తెలుసు కదా, సునీతారామ్ 1727. అలాగే లైక్, షేర్, కమెంట్ ప్లీజ్.